మరి మార్నింగ్ కాఫీలో రీకాల్ టైం కూడా వచ్చేసింది. ప్రభాస్ గురించి మనకు తెలుసు. మరి ఈశ్వర్ టైం నుంచి, ఈశ్వర్ టైంలో అంటే ఫస్ట్ మూవీ ఈశ్వర్, మరి ఈ మూవీలో ఒక చిన్న సీక్రెట్, మరి వెనకాల ఎవరికి తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే జయంతి పరంజీ గారు మరి ఒకరోజు మరి ఈ మూవీ స్క్రిప్ట్ గురించి మరి వేరే ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసే టైంలో ఒక రెస్టారెంట్లో కూర్చోవడం అనేది జరిగింది. ఇలాగా ఈ మూవీకి ఒక మంచి పర్ఫెక్ట్ హీరో కావాలి, మరి మంచి హైట్, మంచి వెయిట్, మరి సూపర్గా ఉండాలి అని చెప్పేసి మరి చాలా వరకు వెతుకుతూ ఉన్నారంట. మరి ఒక రెస్టారెంట్లో మరి ప్రభాస్ గారిని చూసి ప్రభాస్ గారు అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నారంట. మరి తనని వెంబడించి మరి ఆయన ఎవరు ఏంటి కాంటాక్ట్స్ కనుక్కోమని తన వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళందరూ కనుక్కొని మరి బ్యాక్గ్రౌండ్ తీసింది ఎవరు అంటే మరి కృష్ణంరాజు గారి మరి తమ్ముని కొడుకు అని చెప్పేసి తెలియడం. అరే నిజంగానే మరి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఎలాగో మరి ఆ జీన్స్లో వచ్చేస్తుంది మరి యాక్టింగ్ అనేది, మరి ఖచ్చితంగా ఇతన్నే హీరోగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఆయన ఈశ్వర్ మూవీ రిలీజ్ అయినప్పుడు మరి ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. మరి అదనమాట సీక్రెట్. మరి ఊరికే అందరూ బ్యాక్గ్రౌండ్ ఉంటే వచ్చేస్తారు, మరి రిఫరెన్స్ ఉంటే వచ్చేస్తారు ఫిలిం ఫీల్డ్కి అని చెప్పేసి అనుకునే వాళ్ళందరూ తప్పు. మరి ప్రభాస్ని చూసి నేర్చుకోవాలి. మరి ఆ అవకాశాన్ని ఎంత బ్యూటిఫుల్గా యూజ్ చేసుకున్నాడంటే ఆ ఈశ్వర్ మూవీలో ఒక మాస్ మరి అపియరెన్స్ అయిన తర్వాత మరి రాఘవేంద్రలో చూసినట్టయితే చాలా సైలెంట్గా మరి చేయడం జరిగింది. మరి ఎలా చేశారు మరి ఆ సక్సెస్ స్టోరీ మన రీకాల్లో మరి ప్రభాస్ గారి మాటల్లో. మరి అప్పట్లోగా మరి మార్నింగ్ కాఫీ టైం అయిపోయింది కాబట్టి ఇంత సెలవు తీసుకుంటూ మేము సాయంగా బాయ్.